దిత్వా తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు. రేపు, ఎల్లుండి అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. జిల్లాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. దిత్వా తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు. రేపు, ఎల్లుండి అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. జిల్లాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. దిత్వా తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు. రేపు, ఎల్లుండి అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. జిల్లాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, అక్కడ తాజా అప్డేట్ ఏంటి? శ్రీజ, నైరుతి బంగాళాఖాతంలో ఆనుకున్నటువంటి ఏదైతే శ్రీలంక తీరంలో దిత్వా తుఫాన్ శ్రీలంకకి 80 కిలోమీటర్ల దూరంలో, పుదుచ్చేరికి 480 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 580 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో 8 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాన్ కదులుతూ ఉంది ముందుకి. ఎల్లుండికి నైరుతి బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు చేరుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కుట్టేటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదంటూ కూడా అధికారులు వాళ్ళని అప్రమత్తం చేస్తూ ఉన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో ముందుగానే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అవుతున్నాయి, అవన్నీ కూడా తీసుకోవాలి. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాల్లో పంటలు కోతలకు వచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి సమయంలో ఇబ్బందులు పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవన్నీ కూడా అధికారులు సూచనలు చేస్తూ ఉన్నారు. మొత్తంగా తుఫాను ప్రభావం ఇటు ఏదైతే రాయలసీమ జిల్లాల మీద ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందంటూ కూడా అధికారులు దానికి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఒక తుఫాన్ మొన్న ఆంధ్రప్రదేశ్ ను తాకి ఏ విధంగా బీభత్సం సృష్టించిందో మనం చూసాం. మళ్ళీ వెంటనే ఇప్పుడు మరొక తుఫాన్ ఆంధ్రప్రదేశ్ మీద విరుచుకుపడేటువంటి అవకాశం కనపడుతుంది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేంద్ర.